స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి నేటి వరకు గ్రంథాలయంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ వాటి అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. హైదరాబాద్ తార్నాక డివిజన్లో 85 లక్షల రూపాయలతో గ్రంథాలయ నిర్మాణానికి మంత్రులు మహమ్మద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ అధికారులు పాల్గొన్నారు. మరి రాబో 6 మాసాలలో ఇది కంప్లీట్ చేయడం జరుగుతుంది. 6-7 మాసాలలో దాని డిజైన్ కూడా మీరు చూడండి, చాలా బ్రహ్మాండమైనటువంటి డిజైన్. అయితే ఈ గ్రంథాలయాలు అనేది ఒకసారి మనం దీన్ని నెమరు వేసుకుంటే, దీన్ని వెనక్కి వెళ్తే ఒకప్పుడు మనకు ఇది తప్ప వేరే ఆధారం లేదు. అంటే అక్కడ నావల్స్ చదువుకున్నా, లేకపోతే మన రాష్ట్రం దేశం గురించి తెలుసుకోవాలన్నా, పిల్లలు మరి ఎగ్జామ్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చేయాలన్నా కానీ వాళ్ళకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉండి వాళ్ళు చేయలేనటువంటి పరిస్థితుల్లో లైబ్రరీ మెయిన్ ఆయుధం. లైబ్రరీలో చదువుకొని కలెక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు, లైబ్రరీలో చదువుకొని ఐపీఎస్ అయిన వాళ్ళు ఉన్నారు, లైబ్రరీలో చదువుకొని మంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు. అంటే నిత్య జీవితం లోపల లైబ్రరీ అనేది చాలా ప్రధానమైనటువంటి, మీరు ఎక్కడ చూసినా కానీ యంగ్స్టర్స్ కానివ్వండి, సీనియర్ సిటిజన్స్, వాళ్ళకి ఏంటంటే లైబ్రరీలో కూర్చుంటే వాళ్ళకు ఒక ప్రశాంతత వస్తుంది. రెండోది సకల సౌకర్యాలు. గతంలో ఈ సౌకర్యాలు లేవు. రెండోది ఆ బాత్రూంలు పట్టించుకునే వాళ్ళు లేరు, ఫర్నిచర్ పట్టించుకునే వాళ్ళు లేరు. కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఏంటంటే దగ్గర 3.5 కోట్ల రూపాయలు కొత్త బిల్డింగ్లు కట్టుకోవడానికి, రెనోవేషన్ చేయడానికి. అయితే నేను పూర్తి స్థాయిలో మా ఇద్దరు చైర్మన్లకు కూడా చెప్పేది, మీ 82కి 82 చేసిస్తాను. రెండోది మా లైబ్రరీయన్ కూడా ఇక్కడనే ఉన్నారు. ఆమె పాపం ఎప్పుడు బాధపడుతుంటాయి. స్టార్టింగ్ మీటింగ్కి పిలిచినప్పుడు బాధపడినటువంటి. రెండోది దాంట్లో వేకెన్సీస్ కూడా కొన్ని ఉన్నాయి, అప్రాక్సిమేట్లీ 179 వరకు ఉన్నాయి. బట్ అవన్నీ కూడా వీలైనంత తొందరలో ఫిల్ఫిల్ చేయడం జరుగుతుంది. తప్పకుండా లైబ్రరీలు అనేది ఒకప్పుడు ఏ పద్ధతిలో ఉండే, లైబ్రరీ దేనికోసం ఉపయోగిస్తుండే, ఆ రోజు చరిత్రలో ఏంటంటే ఏ ఆధారం లేని వాళ్ళు లైబ్రరీలో ఉంటుండే. లైబ్రరీలో పోతే వాళ్ళకు ఒక ప్రశాంతత, వాళ్ళకు మనస్తృప్తి. రెండోది అక్కడ నావల్స్ చదువుకోవడం కానివ్వండి, లేకపోతే ఈ దేశం ప్రపంచం గురించి చదువుకోవడానికి